పడుకోకమా, నేను ఇప్పుడే వస్తాను. స్నానం చేస్తున్నా, ఉండుమా. తొందరగా రా. అయ్యో ఏం చేస్తున్నాడు ఈడు? అయ్యో ఏంటి అరగంటైనా ఇంకా రాలేదు. ఒరే రాఘవా, రాఘవా ఏం చేస్తున్నావురా? రాఘవా ఏం చేస్తున్నావురా? రా. వస్తున్నాను మా. ఒరే రాఘవా, వస్తున్నాను మా. అయ్యో ఏంటిది? ఏమా వస్తున్నా కదా. ఏమా అలా కూర్చొని ఉన్నావు? పడుకో. అది కాదు రాఘవా. ఆర్ యు ఓకే? ఏంట్రా ఇది? పసుపు పూసుకున్నావేంటి రాఘవా? వదిలేయమా. కాంచన వచ్చిందా? వదిలేయమా. రాఘవా ఏంట్రా? వదిలేయమా. అయ్యో రాఘవా, వదిలేయమా. పసుపు ఎందుకు పూసుకుంటారు తెలియ? హిందీ క్యారెక్టర్ ఎట్లా అయినట్టుంది? అమ్మో ఎక్కడ క్యారెక్టర్ రా, కొత్త క్యారెక్టర్. क्या स्मेल आ रहा घर में? चिकन है ना घर में? पेट भर के खाऊंगा. సార్ అర్ధరాత్రి అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. స్టోరీలో తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి సార్. పౌర్ణమి రోజు కాంచన పగ తీర్చుకుంటుంది. ఎవరి మీదో ఎందుకో అప్పుడే చెప్పలేను. సస్పెన్స్ ఇంకా రాయాలి. మంత్రగాళ్ళు భూత వైద్యులు కాంచన్ని తరిమేయాలని చూస్తున్నారు. తరిమేస్తారా లేక పగ తీర్చుకుంటున్నారా? రాయాలి. రాస్తా 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 రాసి తీరుతా. जय महाकाली, जय साकिनी, जय डाकिनी, जय जगत जननी, जय जय रक्षाक्षिणी. दिशा दिशा शक्ति ఎవరు నువ్వు? ఈ రోజు పౌర్ణమి, కాంచన పట్టేస్తా.
కతిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరకదా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాజి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా ఏ కాంచన మర్యాదగా డబ్బాలకు రా నేను రావాలా? ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నీ బెదిరింపులకి నేను లొంగను. రా మర్యాదగా డబ్బాలోకి రా. డాకిని నేను రావాలా? నువ్వు జరుగురా, జరగా. అసలు మ్యాటర్ ఏంటంటే మన రామ్ గోపాల్ వర్మ గారు, లారెన్స్ గారు వాళ్ళ ప్యాషన్ కోసం సినిమా తీశారు కానీ నిజానికి దయ్యాలు లేవు. మన డైరెక్టర్ల సంగతి ఇలా ఉంటే మన రచయితలు వాళ్ళ పుస్తకాలలో పౌర్ణమి, అమావాస్య, గజ్జలని ఏవేవో రాస్తారు. నిజానికి దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఈ భూత వైద్యులు ఒకటి ఏవేవో మంత్రాలు చెప్పి డబ్బులు సంపాదిస్తారు. ఈ రెడ్ లైట్ అవసరం మనకి? తీసే బాబు. రాఘవా ఆర్ యు ఓకే? రాఘవా ఆర్ యు ఓకే? నీకు దయ్యం పట్టిందట కదా, నీకు కాంచనక్క పట్టిందట కదా అని అందరూ అడుగుతుంటే నాకు ఎక్కడో మండి ఇలా చిన్న ఎఫెక్ట్ ఇచ్చా. నిజానికి ఇదంతా కామెడీ. బాయ్. వెల్కమ్ టు దయ్యం ఉందా లేదా? డైరెక్టర్లు ఉందంటున్నారు, రచయితలు ఉందంటున్నారు, భూత వైద్యులు ఉందంటున్నారు, కానీ దయ్యం లేదు అని తేల్చేశాడు రాఘవ. ఎపిసోడ్ సమాప్తం. స్వస్తి. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా ఆడామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయ కాళికొచ్చరా రే 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 విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన